30 plus daily use sentences. First one, ఆమె నాకు చికాకు తెప్పిస్తుందా? డస్ షీ ఇరిటేట్ మీ? చికాకు అంటే ఇరిటేట్. నీకు సంతోషంగా ఉందా? ఆర్ యు ఫీలింగ్ హ్యాపీ? నీతో ఎవరు వచ్చారు? హూ అకంపైన్డ్ యూ? నీ అలవాటు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ హాబీ? మిమ్మల్ని ఎక్కడ చూసి ఉంటాను? వేర్ హ్యావ్ ఐ సీన్ యూ? అందరినీ తృప్తి పరచగలమా? కెన్ వి ప్లీజ్ ఎవ్రీవన్? మీరు కూడా వస్తారా? డూ యూ ఆల్సో కమ్? అది నా తప్ప? ఈజ్ ఇట్ మై ఫాల్ట్? నేను సహించగలనా? కెన్ ఐ టాలరేట్? టాలరేట్ అంటే అర్థం సహించడం. ఎవరిని నమ్మాలి? హూమ్ షుడ్ ఐ బిలీవ్? బిలీవ్ అంటే నమ్మడం. నాకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ ఐ నో? ఎవరు నన్ను పిలుస్తున్నారు? హూ ఈజ్ కాలింగ్ మీ? కొంచెం మాట్లాడగలను. అ లిటిల్ బిట్. అతడు క్రమం తప్పకుండా వస్తున్నాడా? డస్ హీ కమ్ రెగ్యులర్లీ? మధ్యాహ్నం నిద్రపోతారా? డూ యూ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్? ఇంకా కావాలా? డూ యూ వాంట్ మోర్? అతడేమైనా చెప్పాడా? డిడ్ హీ సే ఎనీథింగ్? ఏమైనా అంటే ఎనీథింగ్. మీకేమి కావాలి? వాట్ డూ యూ వాంట్? దీని ఖరీదెంత? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్? ఇది చాలా ఎక్కువ. ఇట్స్ టూ మచ్. ఏనా? ఈజ్ ఇట్ యువర్స్? అలాగా. ఈజ్ ఇట్? వాళ్ళు వస్తారా? డూ దే కమ్? ఒప్పుకుంటారా? డూ యూ అగ్రీ? చెక్ ఇట్. దాన్ని తనిఖీ చేయండి. ఇక్కడ చెక్ స్పెల్లింగ్ CHECK. రిపీట్ దట్. దాన్ని పునరావృతం చేయండి. ఓపెన్ ద విండో. కిటికీ తెరవండి. టేక్ అ లుక్. ఒకసారి చూడండి. ప్లీజ్ బీ క్వైట్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. టెల్ దిస్. ఇది చెప్పండి. కమ్ ఓవర్ లాటర్. తర్వాత రండి. నీవు ఎందుకు రాకూడదు? వై డోంట్ యూ కమ్? నన్ను ఎందుకు అలా అడుగుతావు? వై డూ యూ ఆస్క్ మీ లైక్ దట్? వాళ్ళు ఎందుకు అలా శబ్దం చేస్తారు? వై డూ దే మేక్ నాయిస్ లైక్ దట్? మీరు ఎందుకు తొందరపడుతున్నారు? వై ఆర్ యూ ఇన్ ఎ హర్రీ? హర్రీ అంటే తొందరపడడం. తల విరుసు. వై ఆర్ యూ సో డల్ హెడెడ్? అతడు నిన్ను ఎందుకు అడిగాడు? వై డిడ్ హీ ఆస్క్ ఫర్ యూ? వాళ్ళు తరచుగా ఇక్కడికి ఎందుకు వస్తారు? వై డూ దే కమ్ హియర్ ఆఫ్టన్? ఆఫ్టన్ అంటే తరచు. నువ్వు ఎందుకు కంగారు పడతావు? వై ఆర్ యూ కన్ఫ్యూజ్డ్? అతడు ఎందుకు ఏడుస్తున్నాడు? వై ఈజ్ హీ క్రయింగ్? నువ్వు ఎందుకు కాఫీ తాగవు? వై డోంట్ యూ టేక్ డ్రింక్ ఆర్ వై డోంట్ యూ టేక్ కాఫీ? నన్నెందుకు ఆపుతావు? వై డూ యూ స్టాప్ మీ? నువ్వు అతనిని ఎందుకు అడగవు? వై డోంట్ యూ ఆస్క్ హిమ్? హిమ్ అంటే అతను. వాట్ డూ ఐ కాల్ యూ? నిన్ను ఎలా పిలవాలి? అట్ ద ఎర్లియస్ట్. వీలైనంత త్వరలో. డు నో? నీకు తెలుసా? లేదా డూ యూ నో అన్నా కూడా మీకు తెలుసా అని అర్థం. షల్ వి గో? మనం వెళ్దామా? ఐ హ్యాడ్ వర్క్ ఎట్ హోమ్. ఇంట్లో పనుంది. హీ స్టడ్ స్పీచ్లెస్. అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? అతను విల్ హీ అగ్రీ? అగ్రీ అంటే ఒప్పుకోవడం. ప్రయత్నించి చూద్దాం. లెట్స్ ట్రై. నేను రాను. ఐ వాంట్ కమ్. లేకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. అదర్వైజ్ దే విల్ గెట్ యాంగ్రీ. అదర్వైజ్ అంటే లేకపోతే. నన్ను నిరాశపరచకండి. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నిరాశ అంటే డిసప్పాయింట్. మీరు చేయగలిగింది చేయండి. ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూ కెన్. గదిలో చాలా వేడిగా ఉంది. ఇట్స్ టూ హాట్ ఇన్సైడ్ ద రూమ్. నాకు జీతం చాలా తక్కువ. ఐఎమ్ గెటింగ్ ఎ మీగర్ శాలరీ. మీగర్కి మీనింగ్ తక్కువ అని అర్థం. మీకు ప్రమోషన్ రావచ్చు. యూ మే గెట్ ప్రమోషన్. సినిమా ఇప్పుడే ప్రారంభమైంది. ద మూవీ హ్యాస్ జస్ట్ బిగన్. ఆమె జుట్టు నల్లగా నునుపుగా ఉన్నది. షీ హ్యాస్ స్మూత్ హెయిర్. ఇది వాళ్ళ ఆస్తి ఎలా అవుతుంది? హౌ ఈజ్ దిస్ ప్రాపర్టీ దైట్స్? పులి జింక వెంట పడింది. ద టైగర్ చేజ్డ్ ద డీర్. ఆ సినిమా సాగతీశారు. ద మూవీ డ్రాగ్డ్ ఆన్. సాగదీయడాన్ని డ్రాగ్ అంటాం. పోలీసులు దొంగ వెంట పడ్డారు. ద పోలీస్ వర్ చేజింగ్ ద థీఫ్. సోమరిపోతులు పైకి రారు. ద లేజీ నెవర్ ప్రాస్పర్. ఆయన నీకు ఏమవుతాడు? హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిజైన్?
ఆమె అంత దురుసుగా మాట్లాడకూడదు. She ought not to speak so rudely. If you like this video, please subscribe and share to your friends and relatives. Thank you to one and all.